గురువుగారు గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ శతకోపం అనేది పెడతారు. అది ఎందుకు పెట్టించుకోవాలండి? శటకోపం అనేది మీరు శటకోపం మీద చూసినట్లయితే స్వామివారి పాదాల ముద్రలు ఉంటాయి అందులో కదా. ఇక్కడ ఎందుకు అంటే మనము దేవాలయాల గర్భగుడిలోకి కొన్ని గర్భగుడిలోకి మనం ప్రవేశం నిషిద్ధం, మనం వెళ్ళలేం. కేవలం అక్కడ ఎందుకంటే ప్రతిష్టామూర్తులు కదా, అక్కడ బీజాక్షరాలతోటి ప్రతిష్ట చేసిన విగ్రహాలు ఉంటాయి. అందుకని మనం ప్రతి ఒక్క దేవాలయం వెళ్ళడానికి వీల్లేదని అంటారు పెద్దలు. కానీ మరి దేవుడిని మనం మొక్కాలి కదా, దేవుడిని ఎక్కడ మొక్కుతాం? ఫస్ట్ ఎక్కడ చూస్తాం? దేవుడికి పాదాలు చూస్తాం. ఆ పాదాలు శటకోపం మీద ఉంటాయి. ఆ ఆలయంలో ఉన్న అర్చకుడు ఏం చేస్తాడంటే ప్రతిరోజు నిత్యం పూజ చేసేటప్పుడు ఆ శటకోపానికి కూడా చేస్తాడు, అంటే పాదాలకు చేసినట్టే. మరి పాదాలు బయటికి రావు కదా, దేవతామూర్తి బయటికి తీసుకురాలేం కదా. అందుకని ఆ శటాన్ని తీసుకొచ్చి మనం నెత్తి మీద పెట్టుకుంటాం, అంటే సాక్షాత్తు ఆ స్వామివారి పాదాలు మన తల మీద ఉన్నట్టే. అందుకనే శటానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి పూజ అనంతరం మనం తీర్థం తీసుకొని ఆ ఆలయ అర్చకుడు శటాన్ని మన నెత్తి మీద పెట్టి ఆశీర్వదిస్తాడు. అంటే సాక్షాత్తు భగవంతుడు మనకి ఆశీర్వదించినట్టే. ఓకే.